తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. పూరిలో ఉన్న ఆ జగన్నాథుడి రత్న భాండాగారం గురించే. అసలు ఆ భాండాగారంలో ఏముంది? అనంతమైన సంపద ఉన్నమాట వాస్తవమేనా? గతంలో చూసుకుంటే 1978వ సంవత్సరంలో సరిగ్గా 46 సంవత్సరాల తర్వాత ఆ భాండాగారం తలుపులు తెరిచారు. జూలై 14వ తారీఖున మధ్యాహ్నం 1:28 సుముహూర్తాన ఆ గది తాళాలు తెరవటం జరిగింది. మొదటి 2 గదులు ఎప్పుడు తీసేవి. అందులో స్వామివారి ఆభరణాలు, నిత్యం వాడేటువంటి కైంకర్యాలకు వాడేటువంటి వస్తువులను అందులో ఉంచుతారు. అవి జాగ్రత్తగా వీరు తీసుకువెళ్ళినటువంటి పెట్టెల్లో తీసుకువచ్చారు. ఒక స్ట్రాంగ్ రూమ్లో వాటిని భద్రపరిచారు. కానీ 3వ గది, అదే రహస్య గది. ఆ గది తలుపులు తెరిచే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల కోర్టు ఉత్తర్వుల మేరకు నియమించినటువంటి టైం ఏదైతే ఉంటుందో ఆ టైం అయిపోవడంతో అప్పటికి మళ్ళీ అధికారులందరూ కూడా వెనుదిరిగారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆ రత్న భాండాగారాన్ని తెరుస్తారా, అసలు అందులో ఎంత సంపద ఉందా అని అందరికీ కుతూహలం, ఆసక్తి పెరిగిపోయాయి. ప్రస్తుతం స్వామివారి రథయాత్ర జరుగుతోంది. మరి ఇంకో ఒక్కరోజు మిగిలింది ఈ రథయాత్ర. అందులోనూ భక్తులందరూ అక్కడ ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, మరీ ముఖ్యంగా ఆ జగన్నాథుడికి జరిగేటువంటి సేవలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం నిలిపివేశారు ఆ రత్న భాండాగారాన్ని తెరిచేటువంటి ఆ ప్రక్రియని. అయితే మళ్ళీ ఇప్పుడు కమిటీ ఏదైతే ఉందో, రథ్ కమిటీ, వాళ్ళు నిర్ణయించారు జూలై 18వ తారీఖున ఉదయం మళ్ళీ ఆ రత్న భాండాగారం తలుపులు తెరవబోతున్నారు. ఆ రహస్య గదిలో అసలు ఏముందో, ఎంత సంపద ఉందో లెక్కించబోతున్నారు. అధికారులు పక్కా టైం కూడా చెబుతున్నారు. జూలై 18వ తేదీ గురువారం ఉదయం 9:51 నుంచి 12:15 మధ్య ఆ రత్న భాండాగార తలుపులను తీస్తారు అధికారులు. అయితే అందులో ఉన్నటువంటి విలువైన వస్తువులను తాత్కాలిక రూమ్కు షిఫ్ట్ చేస్తారు. పురావస్తు శాఖ అధికారులు తమకు సహకరిస్తారని, ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా వీడియో తీస్తామని జస్టిస్ బిశ్వంత్ రాథ్ కమిటీ తెలిపింది. అయితే ఆ ఆభరణాలను తాత్కాలికంగా ఉంచే గదిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆ ప్రాంతం మొత్తం కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అలాగే ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా అన్ని రకాల అగ్నిమాపక చర్యలు తీసుకోనున్నట్లుగా అధికారులు చెప్పారు. మొత్తంగా చూసుకుంటే కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే 40 టన్నుల బంగారం అందులో ఉంది ఖచ్చితంగా అంటున్నారు. అప్పట్లో రాజులు 4 ఏనుల పైన మోపించుకుని వచ్చినటువంటి బంగారాన్ని అందులో నిక్షిప్తం చేశారని చెప్తారు. ఏమో అవి ఎంత నిజమో, అక్కడ ఉన్నటువంటి బంగారం లెక్కలు తేలితేనే కానీ ఇవన్నీ వాస్తవమా కాదా అనేది తెలియదు. మొత్తం మీద ఆ జగన్నాథుడి లీలలు ఎలా ఉన్నాయి, అసలు ఆయన ఏ విధమైన ఆభరణాలు భక్తులు మరీ ముఖ్యంగా రాజులు ఆయనకి సమర్పించారో తెలియాలంటే ఆ గది తెరవాల్సిందే. ఆ గది తెరవాలంటే మనం జూలై 18వ తారీఖు వరకు ఆగాల్సిందే.